యేసుక్రీస్తు తూరు సీదోను అనే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ తూరు సీదోను అనే ప్రాంతాల నుండి ఒక కనాను స్త్రీ ఆయన యొద్దకు వచ్చింది. ఈమెది ఇస్రాయేలు దేశము కాదు, ఈమె యూదురాలు కూడా కాదు, ఈమె ఒక అన్యురాలు, ఈమె ఒక అన్యజాతికి చెందిన స్త్రీ. ఈ కానాను స్త్రీ ఒక విగ్రహారాధికురాలు. ఈ తూరు సీదోను ప్రాంతాలకు చెందిన స్త్రీ భయంకరమైన విగ్రహ పూజలు చేసేది. ఈ స్త్రీ నిజదేవునికి వ్యతిరేకంగా జీవించేది. ఈమె నిజదేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉండేది. ఈమె ఇలా ఉండటానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ఈమె తూరు సీదోను ప్రాంతాలకు చెందిన స్త్రీ కావటం, ఈమె కనాను జాతికి చెందిన స్త్రీ అయి ఉండటం. ఎందుకంటే ఈ తూరు సీదోనుల ప్రాంతాలకు చెందిన వారు కానాను జాతికి చెందిన వారు విగ్రహారాధికులు. వీరు భయంకరమైన విగ్రహ పూజలు చేసేవారు. ఈ కానాను జాతికి చెందిన వారు నిజదేవునికి వ్యతిరేకంగా జీవించేవారు. వీళ్ళు నిజదేవునికి విరోధమైన పనులు అనేకము చేసేవారు. ఈ కానాను స్త్రీ కూడా తమ ప్రాంతాలకు చెందిన ప్రజల వలె జీవించేది. ఈ కానాను స్త్రీ ఈ తూరు సీదోను ప్రాంతాలకు చెందిన స్త్రీ ఒక అన్యురాలు అయినప్పటికీ ఈమె ఒక అన్యజాతికి చెందిన స్త్రీ అయినప్పటికీ, ఈమె ఒక విగ్రహారాధికురాలు అయినప్పటికీ, ఈమె భయంకరమైన విగ్రహ పూజలు చేసే స్త్రీ అయినప్పటికీ, ఈమె నిజదేవునికి వ్యతిరేకంగా జీవించే స్త్రీ అయినప్పటికీ, ఈమె నిజదేవునికి విరోధంగా అనేక పనులు చేస్తూ ఉన్నప్పటికీ, ఈ కానాను స్త్రీ ఈ తూరు సీదోను ప్రాంతాలకు చెందిన స్త్రీ యేసుక్రీస్తు తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ కానాను స్త్రీ నిజదేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన కానాను స్త్రీ, అయ్యా, యేసు ప్రభువా, దావీదు కుమారుడా, నా కుమార్తెకు దెయ్యము పట్టింది. నా కుమార్తెలోనికి దెయ్యము దూరినప్పటి నుంచి ఆమెకు ఒంట్లో బాగోవటం లేదు. నా కుమార్తెలోనికి దెయ్యము ప్రవేశించినప్పటి నుంచి ఆమెకు ఆరోగ్యము బాగలేక ఆమె చాలా బాధపడుతున్నది. నా కుమార్తె పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నది. అయ్యా, ఆమె చాలా ఇబ్బంది పడుతున్నది. ప్లీజ్ యేసయ్యా, నా ఎడల, నా కుమార్తె ఎడల జాలి చూపించండి, దయ చూపించండి. అయ్యా, నన్ను, నా కుమార్తెను కరుణించి మీరు నా కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి
నా కుమార్తెను బాగు చేయండి, అయ్యా నా కుమార్తెను దెయ్యము బారి నుండి విడిపించి ఆమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని ఈ కనాను స్త్రీ కేకలు వేస్తూ యేసుని వేడుకొన్నది, యేసును బ్రతిమిలాడింది, యేసుకు మొరపెట్టింది. ఇలా ఆమె యేసుకు ప్రార్థన చేసింది. కనాను స్త్రీ యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆమె తన బాధను యేసుక్రీస్తుకు చెప్పుకొని తన కుమార్తె శరీరములో ప్రవేశించిన దెయ్యాన్ని వెళ్ళగొట్టి తన కుమార్తెను బాగు చేయమని ఆమె యేసును వేడుకొన్నప్పుడు యేసుక్రీస్తు మౌనముగా ఉన్నాడు. ఆయన ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యేసు ఆమెకు ఏమీ సమాధానం చెప్పలేదు. యేసు కనాను స్త్రీ యొక్క గోడును, ఆమె బాధను, ఆమె మొరను, ఆమె ప్రార్థనను విన్నాడు. కానీ ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమెకు ఆయన ఏమీ సమాధానము చెప్పలేదు. యేసు తనతో ఏమీ మాట్లాడలేదని ఈ కానాను స్త్రీ ఏమాత్రము నిరుత్సాహపడలేదు. యేసు తనకు ఏమీ సమాధానం చెప్పలేదని ఆమె ఏమాత్రము ఆయన మీద కోపపడలేదు. ఆయన మౌనముగా ఉన్నాడని ఈమె ఏమాత్రము తన నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని, తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన తనను పట్టించుకోలేదని ఈ కానాను స్త్రీ వెంటనే యేసును విడవలేదు. ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోలేదు. అడిగిన వెంటనే యేసు తన బిడ్డను బాగు చేయలేదని ఈమె యేసుకు ప్రార్థన చేయటము, యేసుకు మొరపెట్టటము, యేసును వేడుకోవటము, యేసుతో మాట్లాడటము, యేసుని అడగటము ఈ కానాను స్త్రీ మానలేదు, మానుకోలేదు. యేసు తనను విడిచి తనను దాటుకుని ముందుకు వెళ్తూ ఉంటే ఈ కానాను స్త్రీ కూడా ఆయన వెంటే వెళ్తూ ఉంది. ఆయన వెనకాల పరిగెడుతూ, యేసు ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నా బిడ్డలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టయ్యా, నా బిడ్డను బాగు చెయ్యి అయ్యా అని గట్టిగా పెద్ద పెద్దగా కేకలు వేస్తూ యేసును వేడుకుంటూ ఉంది. యేసుకు మొరపెడుతూ ఉంది. యేసుకు ప్రార్థన చేస్తూ ఉంది. అందుకనే ఆయన శిష్యులు యేసుతో ఇలా అన్నారు, అయ్యా, ఈ కానాను స్త్రీతో మీరు ఏమీ మాట్లాడకపోయినా, మీరు ఈమెకు ఏమీ సమాధానము చెప్పకపోయినా ఈమె మిమ్మల్ని విడిచిపెట్టటం లేదు. అయ్యా, ఈమె దావీదు కుమారుడా, యేసు ప్రభువా, నన్ను కరుణించు, నా బిడ్డలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టు, నా బిడ్డను బాగు చెయ్యి అని గట్టిగా పెద్ద పెద్దగా
కేకలు వేస్తూ అరుస్తూ మన వెనకాలే నడుస్తూ పరుగెత్తుకుంటూ వస్తుందయ్యా. యేసు, మేము ఈమె గోల తట్టుకోలేకపోతున్నాము, ఈమె అరుపులు కేకలు మేము వినలేకపోతున్నాము. అయ్యా, ఈమె అరుపులు కేకలు వింటుంటే మాకు తలనొప్పి వస్తుంది. యేసు, ఈమె అరుపులు కేకలు వింటుంటే మాకు పిచ్చిలేస్తుంది. అయ్యా, దయచేసి ఈమెను మన వెంట రావద్దని చెప్పండి. అయ్యా, మీరు ఈమెను కొంచెం గద్దించి మన దగ్గర నుండి వెళ్ళిపోమని ఈ కానాను స్త్రీకి చెప్పండి అని యేసు శిష్యులు యేసుకు చెప్పారు. యేసు కనాను స్త్రీతో ఏమీ మాట్లాడకుండా ఎందుకు మౌనముగా ఉన్నాడు? యేసు కనాను స్త్రీకి ఏమీ సమాధానం చెప్పకుండా ఎందుకు కాముగా ఉన్నాడు? యేసు కనాను స్త్రీ యొక్క కుమార్తె శరీరములో ఉన్న దెయ్యాన్ని అడిగిన వెంటనే ఎందుకు వెళ్ళగొట్టలేదు? యేసు కనాను స్త్రీ యొక్క కుమార్తెను ఎందుకు అడిగిన వెంటనే బాగు చేయలేదు? యేసుకు కనాను స్త్రీ యొక్క కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టటము, కనాను స్త్రీ యొక్క కుమార్తెను బాగు చేయటము ఆయనకు ఇష్టం లేదా? యేసుకు కనాను స్త్రీకి సహాయం చేయటం ఇష్టం లేదా? ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యేసుకు కనాను స్త్రీ యొక్క కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆమె కుమార్తెను బాగు చేయటము ఆయనకు ఇష్టమే. ఆ విషయములో మనము ఎటువంటి సందేహము పెట్టుకోవాల్సిన అవసరము లేదు. కానీ యేసు మొదటగా కనాను స్త్రీతో ఏమీ మాట్లాడకుండా ఎందుకు మౌనముగా ఉన్నాడంటే, యేసు కనాను స్త్రీలో ఎంత విశ్వాసం ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకనే యేసు మొదట్లో ఆమెతో ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడు. యేసు కనాను స్త్రీలో ఎంత సహనము, ఎంత ఓపిక, ఎంత నిరీక్షణ ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకనే ఆయన మొదట్లో కానాను స్త్రీకి ఏమీ సమాధానము చెప్పలేదు. యేసు కనాను స్త్రీలో ఎంత పట్టుదల ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆమె ఎంతవరకు, ఎప్పటి వరకు తనను వెంబడిస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆమె ఎంతసేపు తనకు ప్రార్థన చేసిద్దో, ఆమె ఎంతసేపు తనకు మొరపెట్టిద్దో, ఆమె ఎంతసేపు తనను వేడుకుంటుందో అని యేసు తెలుసుకోవాలనుకున్నాడు. యేసు ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు, ఆమెను టెస్ట్ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన కనాను స్త్రీ అడిగిన వెంటనే ఆమె కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని ఆయన వెళ్ళగొట్టలేదు. అందుకనే ఆయన కనాను స్త్రీ అడిగిన వెంటనే ఆమె బిడ్డను బాగు చేయలేదు. అందుకనే ఆయన ఆలస్యం చేశాడు. అంతే తప్ప యేసుకు
కనాను స్త్రీ యొక్క కుమార్తెను బాగు చేయటము ఇష్టం లేక కాదు. బాగు చేయటం ఆయనకు, యేసుకు కానాను స్త్రీ యొక్క కుమార్తెను బాగు చేయటము ఆయనకు ఇష్టమే. అందుకనే యేసు ఆమెను వెళ్ళగొట్టలేదు. ఆమెను తన వెంట రావద్దని చెప్పలేదు. ఎందుకంటే యేసు శిష్యులు, అయ్యా, ఈమె మన వెనకాలే వస్తూ కేకలు వేస్తుంది, ఈమెను మన వెనకాల రావద్దని చెప్పండి, ఈమెను వెంటనే వెళ్ళగొట్టండి అని యేసు శిష్యులు యేసుకు చెప్పినా ఆయన కనాను స్త్రీని తన వెంట రావద్దని చెప్పకుండా ఆమెను తన దగ్గర నుండి వెళ్ళిపోమని చెప్పకుండా ఆయన ఇంకా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అసలు యేసు ఆ తూరు సీదోను ప్రాంతాలకు వచ్చిందే కనాను స్త్రీ యొక్క కుమార్తెను బాగు చేయడానికి. అందుకనే యేసు ఆ కనాను స్త్రీతో ఇలా అంటున్నాడు, నేను నశించిపోతున్నా, పాడైపోతున్నా, పాపములో, వ్యాధి బాధలలో, రోగాలలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే బాగు చేయడానికి, రక్షించడానికి నేను వచ్చాను అని ఆమెతో చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ యేసు కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆమె ఓపికను, ఆమె సహనాన్ని, ఆమె నిరీక్షణను, ఆమె పట్టుదలను ఆయన పరీక్షిస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. అందుకనే ఆయన ఆమెతో అలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన కేవలము ఇశ్రాయేలీయులను మాత్రమే రక్షించటానికి రాలేదు. ఆయన లోకమంతటిని, లోకములో ఉన్న మనుషులను అందరినీ రక్షించటానికి వచ్చాడు. ఆ విషయాలు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, 17వ వచనాలలో రాయబడ్డాయి. నేను ఇశ్రాయేలీయుల కోసమే వచ్చాను, నేను వాళ్ళనే బాగు చేస్తాను, వాళ్ళనే రక్షిస్తాను, నాకు వాళ్ళే ముఖ్యము, నేను మిగతా తెగలకు, జాతులకు చెందిన వారిని నేను పట్టించుకోను, వాళ్ళ గురించి నాకు అవసరం లేదు అని యేసు కనాను స్త్రీకి చెప్పిన ఆమె యేసును వదిలిపెట్టట్లేదు, ఆయనను వేడుకోవటము మానట్లేదు. అందుకనే ఆమె యేసుతో ఇలా అంటుంది, అయ్యా, నువ్వు నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే బాగు చేయటానికి, రక్షించడానికి వచ్చావా? అయినా పర్వాలేదు, నేను అన్యురాలను, అన్యజాతికి చెందిన స్త్రీని, నేను యూదురాలను కాను, ఇశ్రాయేలు జాతికి చెందిన స్త్రీని కాను. అయినా కానీ యేసు ప్రభువా, మీరు దయచేసి నాకు సహాయము చేయండి, నా బిడ్డలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి నా బిడ్డను బాగు చేయండి అని కనాను స్త్రీ యేసు పాదముల మీద పడి ఆయనకి మ్రొక్కి ఆయనను వేడుకొన్నది. అప్పుడు యేసు ప్రభు ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, పిల్లలు తినటం కోసం చేసిన రొట్టెలు
కుక్క పిల్లలకు వేయటం న్యాయం కాదు కదమ్మా. అమ్మా, పిల్లలు తింటున్న రొట్టెలు వాళ్ళ చేతిలో నుంచి లాక్కొని, పిల్లలు తింటున్న రొట్టెలు వాళ్ళ చేతిలో నుంచి గుంజుకొని కుక్క పిల్లలకు వేయటం కరెక్ట్ కాదు కదమ్మా అని యేసు కనాను స్త్రీతో అన్నాడు. ఇక్కడ పిల్లలు అంటే ఇస్రాయేలు జాతికి చెందిన ప్రజలు, ఇస్రాయేలీయులు, దేవుని జనాంగము, దేవుని ప్రజలు. కుక్క పిల్లలు అంటే అన్యజనులు. యేసు చెప్పినట్లుగా మనము కూడా మన పిల్లలు మనము కూడా మన పిల్లల కోసము చేసిన రొట్టెలు కుక్క పిల్లలకు వెయ్యం కదా. మనము మన పిల్లల కోసం తెచ్చిన రొట్టెలు, ఆహారము, తినుబండారాలు కుక్క పిల్లలకు వేయం కదా. మనము కూడా మన పిల్లలు తింటున్న రొట్టెలను, ఆహారాన్ని, తినుబండారాలను వాళ్ళ చేతిలో నుంచి తీసుకొని, వాళ్ళ చేతిలో నుంచి లాక్కొని, వాళ్ళ చేతిలో నుంచి గుంజుకొని కుక్క పిల్లలకు వెయ్యం కదా. ఇక్కడ యేసు ప్రభువు కూడా కనాను స్త్రీతో అదే చెప్తున్నాడు. ఇక్కడ పిల్లలు అంటే మనం కన్న పిల్లలు. కుక్క పిల్లలంటే మన ఇంట్లో మనం పెంచుకునే కుక్క పిల్లలు. అంతేకాని బజార్ల వెంబడి, రోడ్ల వెంట, పెంట దుబ్బలలో, చెత్త కుప్పలలో, వీధులలో అటు ఇటు తిరిగే వీధి కుక్కలు కాదు, ఊర కుక్కలు కాదు, పిచ్చి కుక్కలను కాదు. కుక్క పిల్లలంటే మన ఇంట్లో మనము ఎంతో ఇష్టముగా, అల్లారి ముద్దుగా పెంచుకునే, మనము స్నానము చేయించి, పాలు పోసి, అన్నము పెట్టి పెంచే కుక్క పిల్లలు అని యేసు యొక్క ఉద్దేశము. ఇక్కడ పిల్లలు అంటే దేవుడు ఎన్నుకొన్న, దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుని సొంత ప్రజలైన, దేవుని పిల్లలైన, దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు, యూదులు అని యేసు ఉద్దేశము. కుక్క పిల్లలు అంటే ఇతర మతాలకు, ఇతర కులాలకు, ఇతర జాతులకు చెందిన అన్యజనులు అని యేసు ఉద్దేశం. రొట్టెలు అంటే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము, దేవుని కార్యాలు, దేవుని మేలులు, దేవుని సహాయము, ఇవన్నీ కూడా దేవుని ప్రజలకే దక్కాలి, చెందాలి అనేది ఆయన మాటల యొక్క అర్థము. అయితే యేసు, నువ్వు నా బిడ్డవు కాదు, నేను నిన్ను దీవించను, నేను నిన్ను ఆశీర్వదించను, నేను నీకు మేలు చేయను, నేను నీ కుమార్తెను బాగు చేయను, నేను నీ కోసం నా సమయాన్ని కేటాయించను అని ఆయన మాటలకు అలా అర్థం కాదు. కానీ జస్ట్ కేవలం ఇక్కడ యేసు ఆమె విశ్వాసాన్ని, ఆమె నమ్మకాన్ని, ఆమె ఓపికను, ఆమె సహనాన్ని, ఆమె నిరీక్షణను, ఆమె పట్టుదలను పరీక్షిస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. అంతే తప్ప ఆయనకు వేరే ఉద్దేశం లేదు. అందుకే ఆయన కనాను స్త్రీతో అలా మాట్లాడిండు. యేసు అన్న మాటలకు కనాను స్త్రీ యేసుతో ఈ విధంగా అన్నది, అవును ప్రభువా, మీరు చెప్పింది నిజమే.
అయితే తమ యజమానులు డైనింగ్ టేబుల్ మీద ప్లేటు పెట్టుకొని కుర్చీలో కూర్చొని రొట్టెలు, ఆహారము, అన్నము తింటారు. ఆ సమయములో వాళ్ళు తినేటప్పుడు కొన్ని రొట్టె ముక్కలు, కొంత ఆహారము, కొన్ని మెతుకులు కింద పడతాయి. కింద పడ్డ ఆహారాన్ని ఆ యజమానుని ఇంట్లో ఉండే కుక్క పిల్లలు తింటాయి కదా అయ్యా అని కనాను స్త్రీ యేసుతో అన్నది. అవును, నిజమే కదా. మనం అన్నం తింటూ ఉన్నప్పుడు క్రింద పడ్డ మెతుకులు కోళ్ళు, కుక్కలు, కాకులు, కోతులు తింటాయి. మనము అన్నం తినేటప్పుడు మన పల్లెములో ఉన్న అన్నము, ఆహారము ఎక్కువైతే మనము దానిని పారేస్తాము, వదిలిపెడతాము. మనము పారేసిన అన్నాన్ని, ఆహారాన్ని, ఆహార పదార్థాలను కుక్కలు, కోళ్ళు, కాకులు, కోతులు తింటాయి. మనము తినేటప్పుడు ఆహారము మనకు ఎక్కువైనా లేదా మిగిలిన లేదా ఆహారాన్ని మనము కుక్కలకు పెడతాం కదా. ఈ కనాను స్త్రీ యేసును తన యజమానిగా ఒప్పుకున్నది. ఇశ్రాయేలీయులను, యూదులను దేవుని సొంత పిల్లలుగా అంగీకరించింది. ఈ కానాను స్త్రీ తనను గురించి నేను అన్యురాలనే, నేను అన్యజాతికి చెందిన స్త్రీనే అని ఒప్పుకుంది. నేను కుక్కనే, నేను కుక్క పిల్లనే అని ఒప్పుకొని యేసు ఎదుట ఆమె తనను తాను ఎంతో తగ్గించుకొని ఆయనతో మాట్లాడింది. కుక్క పిల్లల ఎడల తమ యజమానులు ఏ విధముగా జాలి, దయ, కరుణ, ప్రేమ చూపించి వాటికి ఆహారము పెడతారో అదే విధముగా యేసు ప్రభువా, నేను నీ ఇంటిలో కుక్కనైనా, నీ ఇంటిలో కుక్క పిల్లనైనా నా ఎడల జాలి, దయ, కరుణ చూపించి నా కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి నా కుమార్తెను బాగు చేయమని కనాను స్త్రీ ఎంతో దీనత్వము కలిగి యేసును వేడుకొన్నది, యేసుని ప్రార్థించింది. అప్పుడు యేసుక్రీస్తు కనాను స్త్రీకి తన ఎడల, తన మీద ఆమెకు ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు యేసు ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, నీకు నా మీద ఉన్న నమ్మకము, విశ్వాసము ఎంతో గొప్పది. కాబట్టి తల్లి, నువ్వు కోరుకున్నట్టుగానే నేను నీ కుమార్తె ఒంట్లో ప్రవేశించిన దెయ్యాన్ని, నీ కుమార్తె శరీరములో, నీ కుమార్తె ఒంట్లో ప్రవేశించిన దెయ్యాన్ని నీ కుమార్తె శరీరంలో నుంచి, నీ కుమార్తె ఒంట్లో నుంచి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాను, ఆమెను బాగు చేశాను అని యేసు కనాను స్త్రీతో చెప్పాడు. ఆ సమయంలోనే, ఆ గడియలోనే కనాను స్త్రీ యొక్క శరీరములో ఉన్న దెయ్యము ఆమె శరీరములో నుంచి, ఆమె ఒంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె కుమార్తె బాగుపడింది.
కనాను స్త్రీ యొక్క కుమార్తె స్వస్థత పొందుకున్నది. ఈ వాక్యం వింటున్న నువ్వు, ఈ వాక్యం వింటున్న మీరు ఏ జాతికి చెందిన వారైనా, మీరు ఏ తెగకు చెందిన వారైనా, మీరు ఏ కులానికి చెందిన వారైనా, మీరు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, మీరు ఏ మతానికి చెందిన వారైనా సరే, మీరు గనుక నమ్మకంతో, విశ్వాసంతో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తును అడిగితే, మీరు అడిగింది ఏదైనా సరే ఆయన అది అనగా మీరు ఆయనను అడిగింది ఆయన మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.